కానీ భరోసా వద్దు, లేకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు. రాబోయే రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతి పనులు, తటస్థుల ఓట్ల తొలగింపు, అధికార పార్టీకి అనుకూలంగా దొంగ ఓట్ల నమోదు, పెద్ద ఎత్తున జరిగిన ఫిర్యాదుల నేపథ్యంలో ఓట్ల జాబితాలో పేరుందా లేదా అనేది చూసుకోవడం రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి కనీస బాధ్యత. ప్రత్యేక సమగ్ర సవరణ 2024కి సంబంధించిన తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసింది. ఉండకుండా పోతుంది, మా దగ్గర ఓటర్ గుర్తింపు కార్డు ఉంది కదా అని అనుకోకుండా జాబితాలో పేరును తనిఖీ చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారంట. ఇది మంచి వార్తే. అందరూ తనిఖీ చేసుకోవడం కూడా చాలా మంచి అవసరం కూడా. పెద్ద పదవిలో ఉన్న దళితులకు అవమానాలే మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆవేదన. దళితులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా అవమానాలు సహజమే అంటూ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మడకశిరలో గురువారం నియోజకవర్గంలో వైకాపా పరిశీలకుడు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనిపై ఎమ్మెల్యేకి సరైన సమాచారం లేదు, తనకు తెలియకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ నియోజకవర్గ పరిశీలకుడు పి అశోక్ కుమార్కు తిప్పేస్వామి శుక్రవారం లేఖ రాశారు. నేను విజయవాడలో ఉన్నానని తెలిసి కొన్ని గంటల ముందు సమావేశం విషయం తెలియజేశారు. ఇదంతా నేను మీటింగ్కి రాకూడదనే ఉద్దేశంతో జరిగిన తంతుగా భావిస్తున్నా. సిట్టింగ్ ఎమ్మెల్యే నేను లేకుండా సమావేశం జరపడం ఎంతవరకు సమంజసం, దళిత వర్గానికి ఏ సందేశం పంపించాలని అనుకున్నారో తెలియజేయాలి. ఈ దళితులను అవమానించడం కాదా? ఎన్నికల సమయంలో ఇది పార్టీకి నష్టం కలిగించదా? మీటింగ్లో మీ పక్కన ఉన్న అసమ్మతి నాయకులు నన్ను తిడుతూ ఉంటే మీరు వారించకపోగా నవ్వుతూ కూర్చున్నారు. ఇది దేనికి సంకేతం? దళితులమైన మేము ఎంత పెద్ద పదవిలో ఉన్న అవమానాలు భరించడం సహజమైన ఊరికే ఉన్నాను. ఈ మీటింగ్కు 90% వైకాపా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరు కాలేదని మీకు తెలుసా? దళితుడినైనా నన్ను అవమానించినా పర్వాలేదు, ముఖ్యమంత్రి జగన్ను తిరిగి గెలిపించడానికి సహకరించమని కోరుతున్నా అంటూ తిప్పేస్వామి తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఎన్డీఏ గూటికి